మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలోని స్వామినారాయణ గురుకుల స్కూల్లో దారుణం జరిగింది. ఒక విద్యార్థి సరిగ్గా మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తలేడంటూ మ్యాథ్స్ టీచర్ చెవిపైన గట్టిగా కొట్టడంతో చెవిలో ఉన్న కర్ణబేరి పగిలిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. శుక్రవారం విద్యార్థిపై దాడి జరిగితే రెండవ శనివారం ఆదివారం గడిచినా కూడా పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఏం జరిగిందో అడగకపోవడం శోచనీయం. లక్షల రూపాయలు వెచ్చించి తమ పిల్లలకు ఉన్నత విద్య కావాలని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తుంటే విద్యార్థులపై టీచర్లు ఈ విధంగా దండన చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఏబీవీపీ నాయకులు అక్కడికి వచ్చి స్కూల్ ముందు చాలాసేపు ధర్నా చేశారు. ఈ దెబ్బతో స్వామినారాయణ గురుకుల ప్రాంగణమంతా ఒక్కసారి మారుమోగిపోయింది. లక్షల రూపాయలు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివిస్తూ ఉంటే ప్రైవేటు స్కూల్లో విద్యార్థి బుద్ధులు చెప్పాల్సిన టీచర్లే విద్యార్థులపై దారుణాలకు ఒడిగడుతున్న ఘటన వెలుగు చూసింది. ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి విద్యాసంస్థలో నానా హంగామా చేశారు. తమ పుత్రుడికి 100 ఏళ్ల జీవితం నాశనం చేశారని డాక్టర్లు చెప్తున్నారు. జీవితంలో చెవు పనిచేయదు, కండ్లకు కూడా ఎఫెక్ట్ కావద్దని చెప్తున్నారు. పాఠశాల ప్రిన్సిపాల్గా పనిచేసే రమేష్ కనీసం ఏమి జరిగింది ఏంటి అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులను ఈ రోజు వరకు అడగకపోవడం శోచనీయం. ఇదే పాఠశాలకు సంబంధించిన బస్సులు కూడా రహదారులపైన విపరీతమైన స్పీడ్తో వెళ్తున్న వీడియోలు గతంలో జేసీఎల్ న్యూస్ ప్రత్యేకంగా టెలికాస్ట్ చేసింది. కానీ ఆ స్కూళ్ళపై బస్సులపైన కూడా పాఠశాల యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చోటు చేసుకుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, విద్యార్థి యొక్క పేరెంట్స్ రమేష్ను నిలదీస్తూ ఉన్నారు జరిగిన ప్రమాదం గురించి.
ఎంకాలకి వెళ్ళి బుక్ ఇంకొక తీసుకున్నాను. డిసిప్లిన్ ఉందని ఇంకా రీఛార్జ్ కొట్టిండు. ఏ సార్ కొట్టిండు? నాగరాజ్ సార్. మ్యాథ్స్ సార్. అంటే స్కూల్లో ఎప్పుడు కొడతారా? ఈ స్కూల్ సిస్టమే అది. ఎవరు కొడతారు ఎక్కువ? అందరు లేపుతున్నారు, కొడుతున్నారు, అందరూ కొడతారా? దేనికోసం కొడుతున్నాను? అంటే ఈ ఒక్క సబ్జెక్ట్ అనే కొడతారా? మిగతా టీచర్లు అందరూ నాగరాజ్ సార్ ఒకడే కొడతారా? మిగతా టీచర్లు కూడా కొడతారా? మీ పేరెంట్స్ చెప్పారా ఇంట్లో బ్లీడింగ్ స్టార్ట్ అయినాక వాడు అది మర్పియాలని ఏం చేసేసి వేరే ప్రాబ్లం చెయ్యి ఎందుకు ఏడుస్తున్నావు, నాటకాలు చేస్తున్నావు అనేసి అన్నాడంట. మళ్ళీ కొట్టిండంట. సార్ నాకు చెవు నొప్పి లేస్తుంది అందుకోసం చేస్తలేను సార్ ప్రాబ్లము అన్నా కానీ లేదు, నువ్వు కావాలనే నాటకాలు ఆడుతున్నావు, నువ్వు చెవు ప్రాబ్లం ఏం లేదు అంటున్నట. అప్పటికి వాడికి చెవులకించి బ్లీడింగ్ అయితేనే ఉందంట. ఏం చేయాలి? వాడు ఎంతసేపు అని భరిస్తాడు? 8th క్లాస్ స్టూడెంట్ ఎంతసేపు భరిస్తాడు? క్లాసెస్ చేంజ్ అయినాక బుక్ వెతుకుతున్నా. లాస్ట్ బెంచ్ పోయిన వెతకడానికి అప్పుడు వచ్చిండు. లేకుంటే కొడుతూనే ఉండు. అప్పుడే ప్రాబ్లం ఇచ్చిండు. చేయలే నాటకాలు అన్నాడు. ఏమంటే మళ్ళీ కొట్టిండు. నొప్పి ఇంకా ఎక్కువ వచ్చింది. నేను పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పినాక వచ్చిండు. పేరెంట్స్ పొద్దున్నే బ్లీడింగ్ అని లోపల ఇయర్ పోయింది. ఇన్పడరు 1 year వరకు అన్నాడు డాక్టర్. తక్కువ ఛాన్సెస్ 50% అన్నారు. నొప్పి మాత్రం ఎక్కువ వస్తుంది. నా బాబు పేరు బి సిద్ధార్థాచారి. నేను బాబు వాళ్ళ అత్తని. వాడు చదువుతున్నది ఈ స్కూల్లోకించి వాడు బుక్ కింద పడ్డది అన్నందుకు ఎవరికైనా బుక్ కింద పడితే సార్కి చెప్పి తీసుకుంటారా? అట్లా కాదు, బుక్ కింద పడ్డందుకు ఎందుకు తీసుకున్నావురా నాకు చెప్పలేదు అనేసి ఒక్కడేసిండంట. అప్పటికే బ్లడ్ స్టార్ట్ అయింది. అయినా కానీ కాదు అని వేస్తూనే ఉన్నాడంట చెవుల మీద. అది కవర్ చేయడానికి ఏం చేసిండు, ఇంకొక ప్రాబ్లం ఇచ్చేసేసి ఈ ప్రాబ్లం చేయరంటే సార్ నాకు చెవుల నొప్పి వస్తుంది, రక్తం వస్తుంది అంటే కాదురా నువ్వు కావాలనే డ్రామాలు ఆడుతున్నావు, ఈ ప్రాబ్లం ఆడుతున్నావు అని అన్నాడు. అంత మంచి స్కూలు, అంత మంచి టీచర్. వాడికి అసలు మాకు ఇన్ఫార్మే చేయలేదు. వాడు వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే సార్ అంటే కొంచెం క్లోజ్ ఉంటాడు కాబట్టి ఆ సార్ని బతిలాడి ఫోన్ తీసుకొని మాకు అదేంటి మేనేజ్మెంట్కి తెలియకుండా ఫోన్ చేసిండు. ఇంకా డాక్టర్ కూడా తెలియకుండా ఏం చేసేసిండు, ఆ ఇయర్ డ్రాప్స్లలో వేరే డ్రాప్స్ వేసేసిండు. అది హోల్ పడ్డందుకు లోపలికి అయ్యి వాడు పాపం రాత్రంతా నొప్పి రాలేదంట. ఫస్ట్ ఏదో ఒకటి చూసుకోవాలి కదా, చూసిన తర్వాత ట్రీట్మెంట్ చేసి పూజ చేయాలి, బొట్లు పెట్టాలి, నారాయణ అట్లా కాదు అంటే ఓహో నారాయణ
తెలవాలి, మాకైతే తెలుస్తలేదు అయ్యా. రాజు నా పేరు, మా బాబు పేరు సిద్ధార్థాచారి. శుక్రవారం రోజు 3:30 గంటలకి మా బాబుని కొట్టినని నాకు ఇన్ఫర్మేషన్ నా బాబు 4:30 నుంచి 4 గంటలకి ఫోన్ చేశాడు. అది స్కూల్ వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు. మా బాబు సొసైటీ టీచర్ దగ్గర ఫోన్ తీసుకొని కాల్ చేశాడు. నాన్న నాకు చెవులో బాగా నొప్పులేస్తుంది, ఏమైందానా అంటే నా బుక్ వెనకాల మిస్ అయింది నాన్న. లేచి చూసుకుంటుంటే సార్ వచ్చి ఒకటే కొట్టేశారు సార్, నాన్న నన్ను 5-6 సార్లు పట్ట కొట్టాడు సార్ అంకుల్ అని చెప్పి చెప్పాడు. తర్వాత ఏమైందని అంటుంటే ఏం లేదు నాన్న నాకు కుట్టుకుంటే నొప్పులేసి ఉంది, రిలీఫ్ లేదు అంటే అసలు లేదు నాన్న చెవు నొప్పులేస్తున్నావు అని చెప్తే డాక్టర్ కూడా చూపించారంటే ఎవరు చూడలేదు నాన్న. డాక్టర్ వచ్చి అది దీంట్లో ఉంటారు రెగ్యులర్గా చూసేవాళ్ళు, వచ్చి ఒక డ్రాప్ వేశారంట. వస్తున్నాను నేను ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకెళ్తానంటే సరే నేను వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చాను, వచ్చి తీసుకెళ్ళిపోయాక 10:30కి వెళ్ళిపోయాము హైదరాబాద్కి. రిపోర్ట్ వచ్చిందండి 12:30కి. వచ్చాక రిపోర్ట్ వస్తే చెవు పగిలిపోయిందని చెప్పి సార్ చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, హోల్ పడ్డదని చెప్పారు. వినపడడం మాత్రం కష్టపడుతున్నారు, చెవు మాట్లాడడం సౌండ్ అసలు వినపడదు ఇప్పటి వరకల్లా. 1 year వరకు సౌండ్ అసలు వినవద్దని చెప్తున్నారు. సరసానం చేయొద్దని చెప్పారు. 1 year వరకు ఆయనకి దూరం పెట్టండి, స్కూల్కి దూరం పెట్టని చెప్పారు. ఇప్పుడు ఏం పరిష్కారం చెప్పడానికి వచ్చానండి నేను.